విద్యా సంస్థల యాజమాన్యాల అధ్యక్షుడు చలసాని సాంబశివరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ సమస్య అనేది యాజమాన్యాలకు సంబంధించినది కాదని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సంబంధించినదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల కళాశాలను నడపడం కష్టతరంగా మారిందని విద్యా సంస్థల యాజమాన్యాలు వాపోతున్నాయి. సోమవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చలసాని సాంబశివరావు తెలిపారు. అధ్యాపకులంతా నిరాహార దీక్షకు దిగనున్నారని ప్రకటించారు. డిగ్రీ, పీజీ, బీ ఫార్మసీ, అలాగే బీఈడి కాలేజీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఎంబీఏ కళాశాల సంబంధించిన చైర్మన్ అందరూ కూడా ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఏదైతే రాష్ట్ర కార్యాచరణని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం సంబంధించి గతంలో జరిగిన పరిణామాల్ని, అంటే ఏదైతే విద్యార్థులకు సంబంధించి రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఒకవేళ కొద్దిమంది సర్టిఫికేట్లు ఆపితే అధికారులు ఫోన్లు చేయటం, లేకపోతే వివిధ నాయకులు ఒత్తిడి చేయటం, అంటే ఈ రియంబర్స్మెంట్ అనేది ఒక యాజమాన్యాలకు సంబంధించిన సమస్యగా చూస్తున్నారు. కాదు, ఇది ఈ రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల ఎంతోమంది ఈవెన్ అగ్రవర్ణాల్లో కూడా బీద వాళ్ళకు కూడా ఈరోజు ఈబీసీ పేరుతోటి ఉపయోగపడుతున్నటువంటి స్కీమ్ అది. కాబట్టి అట్టడి వర్గాలందరూ కూడా రియంబర్స్మెంట్ పేరుతోటి చక్కగా చదువుకొని ఈరోజు సెటిల్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో పూర్తిగా రియంబర్స్మెంట్ అనేది ఇది యాజమాన్యాలకు సంబంధించిన సమస్య. కాబట్టి దీన్ని మనం ఇచ్చిన యోపైనా వాళ్ళే నడుపుకుంటారనే భావనతో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఖమ్మం సంబంధించి ప్రత్యేకంగా ఖమ్మం మరి చైతన్యవంతమైనటువంటి గుమ్మం అంటాం. అలాగే ఖమ్మం సంబంధించి 3 మంత్రులు ఉన్నారు. కాబట్టి ఖమ్మంలో మంచి కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మిత్రులందరూ కూడా, అలాగే విద్యార్థి సంఘాలు కూడా పిలిచాం. విద్యార్థి సంఘాలు కూడా ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు మాకు అవకాశం ఇవ్వండి, వాళ్ళకు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే విద్యార్థులు కూడా ఇదేదో సమస్య, యాజమాన్య సమస్య అనుకుంటున్నారు. విద్యార్థులకు తెలియజేసి వారి ద్వారా కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని మరి సోమవారం చేస్తామని చెప్పి తెలియజేశారు.